సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మెడిటేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము. ఇందులో ప్రజలు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. అలాగే అవేర్నెస్ కోసం పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచే విధంగా కూడా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఇలా ఈ రోజు మానవహారం, అలాగా రోజు ఒకటి పిల్లల కోసం ఎలక్యూషన్స్, ఎస్ఏ రైటింగ్, ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే సఫాయి కర్మచారీస్ కోసం కూడా వెల్ఫేర్ మెజర్స్ జరుగుతాయి. ప్రజలు ముఖ్యంగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాలు ఎన్నో చేయడం వల్ల మన యొక్క జీవనం నిర్వహించడానికి, పర్యావరణం పరిశుభ్రత, ఈ యొక్క వాతావరణం పొల్యూట్ కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మన భవిష్యత్తు, అంటే పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. భూమిలో పాతిన కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా ప్లాస్టిక్ని తెరిచి చూసామంటే కూడా ఆ ప్లాస్టిక్ మట్టిలో కలవదు. ఎందుకంటే దానికి అంత దీనివల్ల క్యాన్సర్ కారకాలు, అలాగే ఎన్నో రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్లాస్టిక్ వాడకుండా దానికి ఆల్టర్నేటివ్గా దాని యొక్క జూటు, మామూలుగా జూటు వస్తువులు కానీ అలాంటివి వాడితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే చెత్త, తడి చెత్త, పొడి చెత్త ద్వారా ఈ యొక్క ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు ఇలాంటివి ఇంకా ముందుగా చెట్లు నాటడాలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క పరిశుభ్రత ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన కర్నూలు మేయర్ గారికి, అలాగే మన జేసీ మేడం గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే కోడుమూరు శాసనసభ్యులు దస్తగిరి గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే అన్ని శాఖల, వివిధ శాఖల జిల్లా అధికారులకు, అలాగే కార్పొరేటర్లకు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన పొదుపు మహిళలకి, అలాగే మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీషులు. ఈ రోజు మనము ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది. అక్టోబర్ 2 వరకు, ఈ రోజు 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మనమంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం మహాత్మా గాంధీ కలలు కన్నది కూడా అదే. ఎప్పుడైతే గ్రామాలు బాగుంటాయో, నగరాలు బాగుంటాయో, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈ రోజు మనము మన కర్నూలు కూడా ఇంత బాగా పరిశుభ్రంగా ఉండడానికి కారణము, గతంలో మనమంతా ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచే ఈ స్వచ్ఛత పైన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి, నగరంలో అయితేనేమి బాగా క్లీనింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి. మనం చాలా చూస్తుంటాం, మన కర్నూలులో ఆవులు చాలా ఎక్కువ, రోడ్ల పైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి. అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్స్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్స్ చాలా మంది మనం చాలా చోట్ల చూసాం, అవి చనిపోవడం జరుగుతా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ ను, గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేసాం, కానీ మళ్ళీ ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కానీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్లే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను నగరపాలక కమిషనర్ గారికి, ముఖ్యంగా మేయర్ గారికి తెలియజేస్తున్నా, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల చాలా మనకి గోమాత అంటే ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అటువంటి గోవులను మనమే ప్రత్యక్షంగా వాటి చావు కారణం అవుతా ఉన్నాం. కాబట్టి దాన్ని రద్దు చేయాల్సిందిగా, ఇది ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత ధనవంతులున్నా, ఎంతున్నా ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి పాడైపోతే తెచ్చుకోలేము. కోట్లకు అధిపతులు ఉంటారు, కానీ ఆరోగ్యంకి ఇచ్చినంత విలువ. కాబట్టి ఎప్పుడైతే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా మొక్కలు నాటడం, మీకు అందరికీ తెలుసు, మొన్ననే మనం వన మహోత్సవం కూడా జరిగింది.
ఆ రోజు కూడా వీలైనంత చోట ఎక్కడెక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసులలో, స్కూళ్ళల్లో, రోడ్లకి ఇరువైపులా ఎక్కడ చూడు మనము చెట్లను మన సంరక్షణగా వాటిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇంకా మనం ఇప్పుడు కూడా మనం ఈ చెత్త నుంచి కూడా సంపద తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. చెత్త నుంచి ఎరువులు కూడా తయారవుతా ఉన్నాయి. కాబట్టి వీటినన్నీ ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ